నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను విజయశంకర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను తిట్టడం తప్ప ఏమీ చేయట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు సరైన గౌరవం ఇవ్వట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనుక 20 మంది ఆంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారు. వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డిని నడిపిస్తున్నారు. తెలంగాణ సంపదను రేవంత్ రెడ్డితో కలిసి దోచుకుంటున్నారు. ఇవన్నీ ఎవరో ప్రతిపక్ష నేత చేసినటువంటి కామెంట్స్ అస్సలు కాదు. అధికార పక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అసలు కాంగ్రెస్లో అంతర్గతంగా ఏం జరుగుతోందనేటువంటి చర్చ చాలా బలంగా జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి మనకు అందరికీ కూడా సుపరిచితమైనటువంటి నేత, ఎప్పటి నుంచో సీనియర్ లీడర్గా ఉన్నారు. ఆయన మంత్రి పదవి రాలేదనేటువంటి ఒక అసహనంతో మాట్లాడుతున్నారనేటువంటి వర్షన్ ఒకవైపు, లేదు రేవంత్ రెడ్డి ఇవన్నీ చేస్తున్నారనేటువంటి వర్షన్ మరోవైపు. ఇలా 2 వర్షన్స్ కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు కొత్తేమీ కాదు. కానీ ఈ స్థాయిలో ముఖ్యమంత్రి పైన ఇంత బహిరంగంగా ఒక ఎమ్మెల్యే కామెంట్ చేయడం ఏంటి అనేటువంటి చర్చ అయితే ఖచ్చితంగా జరుగుతోంది. తనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని అటు అధిష్టానం తనకు మాట ఇచ్చిందంటూ ఒకవైపు రాజగోపాల్ రెడ్డి చెబుతున్నప్పటికీ, మరోవైపు వెంకటరెడ్డి ఏమో నాకైతే సమాచారం లేదని సొంత సోదరుడే చెబుతున్నటువంటి పరిస్థితిని కూడా గమనిస్తున్నాం. అసలు ఏంటి రచ్చంతా? ఎందుకు ఇటువంటి చర్చ జరుగుతోంది? రేవంత్ రెడ్డి పైన ఇంత సీరియస్ కామెంట్స్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మొత్తం అంశాలకు సంబంధించి ఈరోజు చర్చ ప్రారంభమవుతుంది. ముందుగా అసలు ఏం మాట్లాడారనేటువంటి ఆ బయట చూద్దాం, తర్వాత డిబేట్లోకి వెళ్దాం. ఒక్కసారి పీసీఆర్ ఆ బయట ప్లే చేయండి. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల భాష మార్చుకొని ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకొని వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ ఖాళీలు కూడా భర్తీ చేసి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి నోచుకోలేక 20 నెలల నుంచి భయంకరమైన పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఒక బలమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో కూడా మనం నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనం పాలన సరైన రీతిలో అందించే విధంగా ముందుకు పోవాలని చెప్పి సూచిస్తుంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాళ్ళను ఉద్దేశించి చులకనగా అవమానకరంగా మాట్లాడితే బాధ అనిపించి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ట్వీట్ చేయడం జరిగింది. వీళ్ళకి మద్దతుగా నా మద్దతు ఎప్పుడు కొనసాగుతుంది. నేను ఏదైతే ట్వీట్ పెట్టినో వాళ్ళకు మద్దతుగా సమాజంలో ప్రజల పక్షాన పనిచేస్తున్న వాళ్లకు తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వాళ్ళ కృషిని అభినందిస్తూ వాళ్ళకు బాసటగా నిలవాలని చెప్పి గత 2 రోజుల క్రితం ఒక ట్వీట్ చేయడం జరిగింది. డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా గౌరవించుకోవాలి తప్పితే అవమానించడము సబబు కాదు అని చెప్పేసి నా అభిప్రాయాన్ని నిస్సందేహంగా, నిర్మోహమాటంగా, నిర్భయంగా ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. అందరం కలిసికట్టుగా డిజిటల్ మీడియా సోదరుల పాత్ర కూడా ఉంది దాంట్లో. అందరం కలిసి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మంచి పనులు చేయండి, ఆవేశపూరితమైన ప్రసంగాలు మాట్లాడి ప్రతిపక్షాలను తిట్టి ప్రజలందరూ అసహించుకుంటుండ్రు. మీరేం చేస్తారో చెప్పండి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, కానీ ఊరికే 20 నెలల నుంచి మరి సేమ్ అనకండి అని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల భాష మార్చుకొని ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకొని వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ ఖాళీలు కూడా భర్తీ చేసి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి నోచుకోలేక 20 నెలల నుంచి భయంకరమైన పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఒక బలమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో కూడా మనం నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనం పాలన సరైన రీతిలో అందించే విధంగా ముందుకు పోవాలని చెప్పి సూచిస్తుంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాళ్ళను ఉద్దేశించి చులకనగా అవమానకరంగా మాట్లాడితే బాధ అనిపించి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ట్వీట్ చేయడం జరిగింది. వీళ్ళకి
రైట్, చూసాం కదా ఏ విధంగా కామెంట్ చేశారో. అంటే బహిరంగంగానే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు పల్లె రామచంద్ర గౌడ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. వారితో పాటుగా పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు, బీఆర్ఎస్ నాయకులు. వారితో పాటుగా ఎనగంటి రాజు నేత గారు, బీజేపీ నాయకులు, ముగ్గురు కూడా. ముందుగా రాజు నేత గారితో ప్రారంభిద్దాం. రాజు నేత గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. రాజునేత గారు గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఎలా చూస్తారండి కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాట్లు అనేవి కొత్త కాదు డెఫినెట్గా. అంటే వాళ్ళు పదే పదే చెప్పుకునేది ఏంటంటే మాకు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా బహిరంగంగా నచ్చని విషయాన్ని కామెంట్ చేస్తూ ఉంటారని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి పైనే స్వయంగా ఆయన చేసినటువంటి కామెంట్స్, అంటే ఆంధ్ర పెట్టుబడిదారులు రేవంత్ రెడ్డి వెనక ఉన్నారు 20 మందిని చేసినటువంటి కామెంట్ కావచ్చు, లేకపోతే కేవలం ప్రతిపక్షాలను తిట్టడమే ఆయన పని, ఇంకేం చేయట్లేదు అనేటువంటి కామెంట్స్ కావచ్చు, జర్నలిస్టులకు సంబంధించినటువంటి కామెంట్స్ కావచ్చు. ఎలా చూస్తారు అసలు? ఏంటి సొంత ఎమ్మెల్యే ఇంతలా విమర్శిస్తుంటే అసలు కాంగ్రెస్ ఇంకా ఏ విధంగా ప్రతిపక్షాలను అనగలదు? అసలు ఏం చెప్తారు దీనికి సంబంధించి? ముందుగా గుడ్ ఈవినింగ్ అండి. డిబేట్ లో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ కూడా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మాట్లాడినటువంటి మాటలను ఒకసారి పరిశీలన చేస్తే ఒకంతనేమో ఆయనకు గతంలో బీజేపీ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి పోతే మాకు మంత్రి పదవి హామీ ఇచ్చారు కాబట్టి నేను జాయిన్ అయ్యాను, ఆ హామీ నెరవేర్చడం లేదని చాలా సందర్భాల్లో గతంలో కూడా మాట్లాడినాడు. అదే ధ్యాసలో ఉండి ఈరోజు ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కనపడతా ఉంది. అయితే సరే, ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి ఇప్పుడు ఇస్తే ఉంటాడా లేకపోతే ఉండడా అనే చర్చ కంటే కూడా ఒక విషయం మాత్రం జర్నలిస్టుల ఈ ఆన్లైన్ యూట్యూబ్ జర్నలిస్టుల గురించి మాట్లాడినటువంటి మాట ఏదైతుందో అది మాత్రం వాస్తవం. మొన్న నవతెలంగాణ పత్రిక 10వ వార్షికోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ యూట్యూబ్ జర్నలిస్టుల మీద చాలా కించపరిచేటటువంటి హేయమైనటువంటి వ్యాఖ్యలను చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలను గతంలో కూడా మనం టీవీ డిబేట్ లో చూడడం జరిగింది. అంటే యూట్యూబ్ జర్నలిస్టులు అస్సలు తెలివి ఉండదు, అక్షర జ్ఞానం ఉండదు వాళ్ళకు, అందరికన్నా ముందే వచ్చి ఏదైనా మీటింగ్ లో ఆహ్వానం లేకపోయినా కానీ ముందు వరుసలో వచ్చి కూర్చుంటారు, కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు. వాళ్ళని చూస్తే నాకు ఒక్కోసారి చాలా కోపం వస్తుంది, ఈ స్టేజ్ మీద నుంచి దిగి నేను వాళ్ళని లాగిపెట్టి చెంప మీద పెట్టి కొట్టాలి అనిపిస్తుంది అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం అంతా కూడా చూసింది. అన్ని పొలిటికల్ పార్టీల నుంచి నాయకులందరూ కూడా స్పందించారు. అయితే ఈ సందర్భంగా ఏంటంటే గతంలో మనం చూసినాము, ఇదే రేవంత్ రెడ్డి గారు అన్యాయం జరిగి ఇట్లా చేసి యూట్యూబ్ జర్నల్ సారి మనం తీసుకోవాలి. రాజు గారు అండ్ మీ ఆడియో కనెక్షన్ సరిగ్గా లేనట్లుంది, సిగ్నల్ లేనట్లుంది. కుదిరితే వీడియో ఆపేసి జస్ట్ ఆడియో మాట్లాడండి, పర్లేదు. లేకపోతే తర్వాత కొద్దిసేపటి తర్వాత జాయిన్ అవ్వండి, రేపు వేరే వాళ్ళతో మాట్లాడతాను. వస్తలేదా వాయిస్ వస్తలేదా? వాయిస్ కట్ అవుతోంది. కట్ అవుతుందా? చెప్పండి వినిపిస్తుంది లేండి. ఇప్పుడు కంక్లూడ్ చేయండి మీరు. రాజుబాయ్ ఇప్పుడు వస్తుంది, మాట్లాడు సార్. నేను ఏమంటున్నా అంటే ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలను మనం రాజకీయంగానే పరిశీలన చేయవచ్చు. ఆయనకు మంత్రి పదవి రాలేదనేటువంటి ఒక అక్కసుతోనే మాట్లాడినట్టు మనం చూడవచ్చు. అయితే వాళ్ళకు అధిష్టానం ఏమి అవకాశాలు ఇస్తుంది, లేకపోతే వాళ్ళకి ఏమి హామీ ఇచ్చింది కాబట్టి ఆయనను అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే, రైట్. మనం ఒకసారి శ్రీహరి గారితో మాట్లాడదాం. శ్రీహరి గారితో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం. ఎందుకంటే ప్రతిపక్షాలు అసలు ఏమంటున్నాయో విన్న తర్వాత వారి పార్టీ వ్యవహారం కాబట్టి వారు చెప్తే బాగుంటుంది. శ్రీహరి గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. అంటే ప్రతి పార్టీలోనూ ఉంటాయి అంతర్గత కుమ్ములాటలు లేకుండా. కానీ ఇంత డేరింగ్ గా ఈ సందర్భంలో ఇంత డేరింగ్ గా నిర్ణయం తీసుకోవడానికి నిజంగా 4 సైడ్ డేర్ కు మేము అభినందిస్తున్నాం అన్న, మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. ఒక రకంగా డేరింగ్ డిసిజన్ ఇది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తము బొత్త మీడియా, సొంత మీడియా, రకరకాలు ఉన్నాయి. ఇక మీడియా సంగతి గురించి మీకు ఎరికే. ఈ టైంలో రేవంత్ రెడ్డి ఇష్యూని కానీ కాంగ్రెస్ అంతర్గత విషయాలను కానీ చర్చించడానికి మీడియా ముందుకు లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ ఉంది, కానీ ఆ చర్చ ఉందనే పాపం రేవంత్ రెడ్డికి భయం. ఆ భయంతో మొన్న ఇష్టం వచ్చిన కామెంట్లు చేశాడు. సభ్య సమాజం కాదు, జనరల్గా వారు ఎదిగిందే మీడియా సహకారంతో. రేవంత్ రెడ్డి ఏదో ప్రజా ఉద్యమాలు చేసో, కార్మిక ఉద్యమంలోనో, విద్యార్థి ఉద్యమంలోనో, యువజన ఉద్యమంలోనో పనిచేసి ఈ సమాజం పట్ల పెద్ద అవగాహన ఉంది, ఒక మెచ్యూర్డ్ ఉన్న నాయకుడేం కాదు. ఆయనకు పాపం గబ్బిలానికి గుడ్ల గుబ్బ కూడా తేడా తెలియదు. ఆయనకు మిల్లెట్స్ కు పప్పు దినుసులకు కూడా తేడా తెలియదు. ఆయనకు తెలిసిందల్లా ఒకటే, అధికారంలో ఉన్నోళ్ళ మీద ఇష్టం వచ్చిన బురద చల్లి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి తను నోటికొచ్చిన హామీలనల్లా ఇచ్చి, ఎదురైన హామీలనల్లా ఇచ్చి అధికారంలోకి వచ్చినాడు. కాబట్టి ఏమీ లేని నన్నే, ఏ పసలేనండి, సమాజం పట్ల అవగాహన లేదు, తెలంగాణ ఉద్యమంలో అసలు భాగస్వామ్యం కాలేదు, ప్రజాస్వామిక ఉద్యమాల పట్ల కనీస గౌరవం లేదు, సమాజంలో రైతుల పట్ల, కార్మికుల పట్ల, మహిళల పట్ల ఎక్కడ కూడా, మహిళా జర్నలిస్టుల మీద కూడా అసెంబ్లీలో ఏం మాట్లాడడం మీకు ఎరికే. ఇట్లాంటి నన్నే ముఖ్యమంత్రిని చేసే స్థాయిలో మీడియా ప్రచారం చేసింది. కాబట్టి ఇదే మీడియా అదే ప్రచారం అట్లే చేస్తే నాలంటోని ఉత్త గాలి కొట్టుకపోతా అనే ఒక భయం కనిపించింది మీడియా గురించి ఆయన మాట్లాడిన దాంట్లో. కానీ రాజగోపాల్ రెడ్డి గారి విషయానికి వస్తే కూడా రేవంత్ రెడ్డి కంటే ఏ విషయంలో కూడా తీసిపోడు రాజగోపాల్ రెడ్డి. ఇవాళ వారు మాట్లాడిన విషయాల వరకు, ప్రజలందరూ అనుకునే విషయాలనే వారు మాట్లాడిన అంతవరకు రాజగోపాల్ రెడ్డి గారి మాటలు, వ్యాఖ్యలు, మనము ప్రజలందరూ మాట్లాడుకుంటున్న విషయాలే వారు కూడా మాట్లాడారు అనే వరకే రాజగోపాల్ రెడ్డికి మనం సంఘీభావం నిలపొచ్చు. కానీ రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఎవరండి? కనీసం వెంకటరెడ్డి గారైనా వారికి మంత్రి పదవి ఉండి, ఉన్నత స్థానంలో ఉండి, మంత్రి హోదాలో ఉండి కూడా వాళ్ళు రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఏ పదవి మళ్ళీ వారు స్వీకరించలేదు. ఆ మేరకు వెంకటరెడ్డి గారిది త్యాగం ఉంది, ఉద్యమంలో వారి పాత్ర ఉంది. ఉన్న ఏకైక పుత్రుడు పోవడం వల్ల కొంత ఇబ్బంది పడి కొంత అక్కడక్కడ కొంత డిస్టర్బ్ అవుతుంది కావచ్చు. కానీ కనీసం ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, ఉద్యమంలో వారి త్యాగం ఉంది వెంకటరెడ్డి గారిది. కానీ రాజగోపాల్ గారు ఎవరండి? వెంకటరెడ్డి గారి తమ్ముడిగా, కాంట్రాక్టర్గా ఎదిగి వారు ఒకనొక అవకాశం కల్పిస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఒక రకంగా పార్లమెంట్ సభ్యుడిగా. అది ఎట్లా సద్వినియోగం చేసుకున్నాడంటే విస్తృతమైనటువంటి కమ్యూనికేషన్లు, కాంటాక్ట్లు, సంబంధాలు పట్టుకొని ఇప్పుడు వారు, మీకు తెలుసు, ఆ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు దొరికిన సంబంధాలలో భాగమే బీజేపీతో కూడా ఆయనకు సంబంధాలు దొరికినాయి. ఆ సంబంధాన్ని అడ్డం పెట్టుకొని ఒక వ్యాపారి ఏం చూస్తాడండి? ఏ వ్యాపారం నడిస్తే ఆ వ్యాపారం చూసుకుంటాడు. ఆయనకు అంతనబడి పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటు సభ్యత్వం దొరికింది ఆయనకు. పట్టారా అంటే పడతల పడ్డది ఆయనకు. తర్వాత ఆయనకు బీజేపీ తోటి పడతల పడతా అనుకున్నాడు. పాపం బీజేపీలోకి వెళ్ళాడు. ఆడ పడతల వాళ్ళే, వాళ్ళు రాజీనామా చేయమన్నారు, రాజీనామా చేసి పోటీ చేయమన్నారు. ఆడ పడతల పడకుండా మధ్యలోనే ఆగమైపోయాడు. ఇప్పుడు కాంగ్రెస్ లో వాళ్ళు హామీ ఇచ్చి తెచ్చుకున్నమాట నిజం. కాంగ్రెస్ విజయశేఖర్ అన్న, మా రామచంద్రన్ కూడా లైన్ లో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఒక్క రాజగోపాల్ రెడ్డికే కాదు, చాలా మందికి చాలా రకాల హామీలు ఇచ్చింది. నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, వివిధ పార్టీల నుంచి వచ్చే నాయకులకు, విత్ ఇన్ ద పార్టీలో ఉన్న నాయకులకు మాత్రమే కాదు, ప్రజలకు కూడా 420 హామీలు, 6 ప్రధానమైన హామీలు, ఇవన్నీ చేసింది అధికారంలో రావడం కోసం. అందులో భాగము చిన్న పార్టీ రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఇస్తామని అన్నారు. కానీ విస్తృతంగా పెరిగినటువంటి సామాజిక చైతన్యం, తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి సహజమైన చైతన్యం, ఇవన్నీ కలిసి జిల్లాల వారిగా పదవులు ఇవ్వడంలో పాటించాల్సి వస్తుంది. కొన్ని కనీస సూత్రాలు, సామాజిక వర్గాలు పాటించాల్సి వస్తుంది. ఇవన్నీ బ్యాలెన్సింగ్ చేయాల్సి వస్తుంది కదా అన్న. అక్కడికి వచ్చినప్పుడు ఖమ్మం నుంచేమో అనివార్యంగా 3కి ఇవ్వాల్సి వచ్చింది. దళితు నాయకుడు కాబట్టి బట్టికి ఇవ్వాల్సి వచ్చింది, పొంగులేటికి తప్పని పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో సేమ్ రాజగోపాల్ రెడ్డి కంటే కొద్దిగా పెద్ద కాంట్రాక్టర్ కదా ఆయన. రాజగోపాల్ రెడ్డి ఆయన మందం నల్గొండ జిల్లా మందం ఫైనాన్స్ చేస్తే, పొంగులేటి ఆయన జిల్లా దాటి ఇంకో బయటకు కూడా ఫైనాన్స్ చేసిండు. కాబట్టి కంపల్సరీ కింద రాజగోపాల్ రెడ్డి కంటే పొంగులేటి వైపు ఎక్కువ మొగ్గు చూపెట్టిరు.
ఇంకో అనివార్యంగా ఖమ్మం నుంచి ఒకరికి ఇవ్వాలి కాబట్టి, ఎందుకంటే చంద్రబాబు కదా అన్న ఆడిచ్చేది రేవంత్ రెడ్డిని, కాబట్టి ఖమ్మలకు మంత్రి పదవి కూడా కేబినెట్ కొనసాగుతుందా, కాబట్టి అనివార్యంగా తుమ్మలకి ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఖమ్మంలో ముగ్గురికి ఇచ్చారు కదా, నల్గొండలో కూడా ముగ్గురికి ఎందుకు ఇయ్యరు అన్న, ఏదో కట్ అయినట్టుంది చెప్పండి. నాది ఎందుకు ఆడియో వీడియో పోయినట్టుంది. ఖమ్మంలో కూడా ఎందుకు ఇయ్యరు అనేది ఒక చర్చ వచ్చింది. ఆ చర్చలో అనివార్యంగా నాకు ఖమ్మంలో ఇచ్చినప్పుడు నల్గొండలో ఎందుకు ఇయ్యరు అని ఆయన తపన. ఆయన అన్నిటికంటే ప్రధానంగా చెప్పేది నాకు అధిష్టానం మాట ఇచ్చిందని చెప్తున్నారు. అవునన్నా, ఇచ్చి ఉండొచ్చు కాక, నేను ఆ విషయం లోతులకు పోవట్లేదు. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలు, ఒక రాష్ట్రాన్ని నడపాలంటే ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి కదా విషయాన్న. అవునన్నా, వీటన్నిటి ప్రభావితం ఉన్నప్పుడు ఈ ప్రభావితంలో ఖచ్చితంగా ప్రాంతీయ సమీకరణాలలో ఒక జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి, ఆదిలాబాద్ నిజామాబాద్ లాంటి జిల్లా నుంచి అసలు మంత్రే లేడు కదా అన్న. మరి ఇట్లాంటి టైంలో ఖమ్మం నుంచి ముగ్గురు ఉన్నారు కాబట్టి నల్గొండ నుంచి కూడా ముగ్గురు ఉండాలని కోరుకుంటే, ఆ ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గం అంటే అది సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది కదా అన్న. ఓకే, కాబట్టి ఆయనకు రావడానికి అవకాశం లేదు అక్కడ. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏముందంటే, ఇప్పుడు ఈ సామాజిక సమీకరణాలు, ఈ సామాజిక చైతన్యము, ప్రజల ఆకాంక్షలు, ఈ ప్రజాస్వామికం, ఇవి ఏది తెలియదు. ఒక కాంట్రాక్టర్గా నేను టెండర్ వేసిన, బీజేపీలో టెండర్ వేసిన, ఆ టెండర్ కాదనుకో కాంగ్రెస్లో టెండర్ వేస్తే నాకు మాట ఇచ్చిర్రు, కాబట్టి నా టెండర్ ఎందుకు సక్సెస్ చేయరనేదే తప్ప, ఆయనకు సమాజంలో జరుగుతున్నటువంటి సామాజిక వర్గాల విషయం కానీ, ఈ సామాజిక చైతన్యం విషయం కానీ, ఈ సమీకరణాల విషయం కానీ ఆయనకి ఏది వంటపడతలేదు ఇప్పుడు. ఎందుకంటే నాకంటే వేస్ట్ గాడైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కనీసం మంత్రినిగా వద్దా? సరే మాటలు తప్ప, కానీ వారు మాట్లాడే లేవనెత్తిన విషయాలనే చూడన్నా. ఒక ఆంధ్ర పెట్టుబడిదారులు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారనే విషయం కానీ, జర్నలిస్టుల పట్ల రేవంత్ రెడ్డి వైఖరి విషయంలో కానీ, మొత్తం పార్టీలో ఆయన నడుపుతున్నటువంటి తీరు విషయంలో కానీ, వారు రాజగోపాల్ రెడ్డి గారు లేవెత్తిన అంశాలన్నీ కూడా చర్చించదగ్గాయి, ఆహ్వానించదగ్గాయి, నిజమైనటువంటి ఆరోపణలే. కానీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం వల్ల అవి నిజమైన విషయాలు అయినా సరే కానీ రాజగోపాల్ రెడ్డి నేపథ్యము, ఆయన అడుగుతున్న తీరు దేనికోసము, ఇవన్నీ ఒక్క మంత్రి పదవి కాడ కొట్టేస్తారు ఇవన్నీ. కానీ కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారి వాదనలు నిజమే, కానీ రాజగోపాల్ రెడ్డి వాదం తప్పు. ఆయన తీసుకొచ్చిన అంశాలన్నీ నిజమైనవే, కానీ రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడే తీరు కానీ, ఆయన ఆకాంక్ష కానీ, ఆయనకు మంత్రి పదవి తప్ప ఇంకా ఏ సంబంధం, దేనితోటి ఆయనకు సంబంధం లేదు. కానీ రేవంత్ రెడ్డి విషయంలో ఆయన చెప్పినవి మాత్రం 100% నిజంగా కూడా ఈ తెలంగాణకు దశాబ్దాల తరబడి ఒక చరిత్ర ఉందన్న, శతాబ్దాల తరబడి చరిత్ర ఉంది. కానీ ఏ మాత్రం ప్రాంతం మీద, ప్రజల మీద, ప్రజా సమస్యల మీద కనీస స్పందన లేనని ముఖ్యమంత్రి అవ్వడం మాత్రం కొద్దిగా బాధాకరమైన విషయమే అన్న. రైట్. మా రామచంద్రన్ ఏం మాట్లాడతారో విన్నాక మిగతా విషయాలు మాట్లాడతారు. తప్పకుండా. రామచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం సార్, అందరికి నమస్కారం. ఏంటండి ఇప్పుడు ప్రతిపక్షాలు చేయాల్సినటువంటి కామెంట్స్ అన్ని అధికార పక్షంలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేనే చేసేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఏమేం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు అక్రమాలు ఎలా ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి భాష తీరు ఎలా ఉంది, ఆయన ప్రతిపక్షాలనే కామెంట్ ఎందుకు చేస్తున్నారు, అసలు పరిపాలన చేయకుండా, ఇవన్నీ ప్రతిపక్షాలు చేయాల్సిన కామెంట్స్ మీ పార్టీలో అంతర్గతంగా చేసుకుంటున్నారు. అంటే ప్రతిపక్షాలకు కూడా మీరు ఛాన్స్ ఇవ్వట్లేదు ఏదైనా విమర్శించడానికి, మేము ఉన్నాం కదా చేయడానికి అన్న రీతిలో చేస్తున్నారు. అంతలా ఎందుకు వస్తుంది? అధిష్టానం కంట్రోల్ చేయలేకపోతుందా? ఇప్పుడు మంత్రులు ఇంతమంది ఉన్నారు, వాళ్ళంతా మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేయలేకపోతున్నారా? ఏం జరుగుతోంది అసలు పార్టీలో? రాజకీయంలో ఏది సాధ్యం ఏది అసాధ్యం అనేది ఉండదు. ఈ రోజు మిత్రులైన వారు రేపు శత్రువులు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. కత్తులు పట్టుకొని కత్తులు దూచిన వాళ్ళు కూడా కలిసిపోయిన రోజులు ఉన్నాయి, ఎన్నో బూతులు తిట్టుకున్న వాళ్ళు కూడా కలిసిపోయిన రోజులు ఉన్నాయి. నిజానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆలోచించే రకంగా ఈయనకు చాలా తేడా ఉంది. మంత్రిగా ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా ముఖ్యంగా ఉండి, ఆయన ద్వారానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ముఖ్యంగా ఆయన బిజినెస్ మ్యాన్.
బిజినెస్ లో ఉండి రాజకీయంలో రావడం కొత్త, ఆయనకు వచ్చిన ఎమ్మెల్యేగా వచ్చిండు, అన్ని రకాలుగా వస్తున్నాడు, సంతోషం. కానీ ఆయనకు మంత్రి పదవి కావాలని ఆశిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఆశ అనుకోవడం అనేది సహజం. అది రావడం రాకపోవడం అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మార్పులు జరుగుతుంటాయి, పోతుంటాయి. ఇక్కడ రాజకీయంగా ఇక్కడ ఏమైంది, బీసీ వర్గాలు, బీసీ కులాలది కొద్దిగా ఆధిపత్యంగా, బీసీ నాడిగా, బీసీ వే నడుస్తున్నది. ఇంకోటి, ప్రతి జిల్లా నుంచి ఇప్పుడు ముఖ్యంగా క్యాలిక్యులేషన్స్ కూడా చూసుకుంటే అన్ని కులాలకు, అన్ని రకాలుగా, అన్ని వర్గాల వారికి కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. నిజానికి ఇక్కడ ఇప్పటికే బీసీలకు తక్కువ అయిపోయింది, అదే రకంగా మైనార్టీలకు లేదనే ఒక మాట ఉన్నది. అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయాలంటే కూడా కష్టమే. నిజానికి ఎలక్షన్ల ముందు కూడా మాటిస్తే ఎవరన్నా ఇవ్వచ్చు, దానికి కూడా ఆయనకు సముచిత న్యాయం చేస్తున్నారు. వాళ్ళ అన్నగారికి, ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మంత్రి పదవి ఉన్నది, ఆయన ఆపాలే, ఆయన అవసరం అనుకుంటే ఆయనకు సరిచేస్తుండొచ్చు. ఇది రెండు రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. ఒకటి టీ కప్పులో తుఫాన్ లాగా అవచ్చు, అవసరం అనుకుంటే ఈ పరిస్థితుల్లో ఉంటే బహిష్కరించి ఆయన వేరే పార్టీలకు పోయే ఆస్కారం ఉంటది. ఆయన ఈ రోజు మాట్లాడిన విషయాలు కూడా కొన్ని ఏంటంటే అంతర్గతంగా విషయాలు చర్చించాల్సింది. ఇక్కడ జరిగేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు అనేటి మంత్రివర్గము, ప్రతి ఒక్కరు అధిష్టానము అందరు కలుసుకొని ఏ విషయం తీసుకున్నా అందరి బాధ్యత ఉంటది. ఈ మంత్రి పదవి ఇవ్వాలంటే ఓన్లీ ఒక మన రాజశేఖర్ రెడ్డి లాగా నిర్ణయం కాదు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఒక నిర్ణయం, ఒక ముఖ్యమంత్రి నిర్ణయము, రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటాడని ఆయనది తప్పేముండదు. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు గురించి ఆలోచన చేస్తే ఆయన గురించి ప్రతిపక్షాలు ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నాయి. ఎలక్షన్ అయినాక 15 రోజులకే ఎలక్షన్ లో పార్టీ కూలిపోతుంది, మంత్రిని అంటే ముఖ్యమంత్రిని మారుస్తారని రోజు అదే ఉంది. అది ఏ రకంగా వస్తుందంటే, ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళ గురించి మాట్లాడిందంటే దాంట్లో ఏం తప్పు లేదు. ఎందుకంటే ఎలక్షన్ అయిన 15 రోజులకే, నెల రోజుల లోపల నుంచే పార్టీ కూలిపోతుంది, పార్టీ మారుతుంది, మాదే వస్తుందని కొన్ని ప్రతిపక్షాలుగా అనుకుంటే ఎవరిని గురించి ఆలోచించారు అంటే ప్రజలు ఒక 5 సంవత్సరాల పరిపాలన ఇచ్చిన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తుంటే ఆయన ఇగో దెబ్బతిని మాట్లాడితే కొన్ని విషయాలు మాట్లాడవచ్చు. అది గారిని ఒక నిర్ణయం అనేది ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవాల్సిన నిర్ణయం కూడా కాదు. దీంట్లో అన్ని క్యాలిక్యులేషన్స్ చూసుకొని అన్ని రకాలుగా చూసుకొని తీసుకుంటారు. రైతుల గురించి మాట్లాడితే రైతులకు సుమారుగా 1,00,000 కోట్ల రూపాయల వరకు ఈ రోజు ఖర్చు చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేనిది కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అదే రకంగా ప్రతి దాని కూడా ఉద్యోగ వర్గాలలో కూడా సుమారుగా మాట్లాడొద్దు, మీరు మధ్యలో మాట్లాడొద్దు, మీరు తర్వాత మాట్లాడండి. నేను చెప్పేది అట్లా మీరు మాట్లాడండి. ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్నారు, అది సంతోషంగా ఉన్నారు. దాంతో పాటు ఇంకా కూడా ఉంది అంటే ప్రజల నుంచి మేము ఇప్పటికీ మాకు 5 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు 18 నెలలు జరిగింది, ఉన్నాయి తప్పులు ఉన్నాయి. తప్పుల గురించి ప్రతి తప్పును మీరు ఎత్తిపోసే ప్రతిపక్షానికి ఉంది, ప్రతి పౌరునికి కూడా ఉంది. అంటే రామచంద్ర గారు ఇవన్నీ కొద్దిసేపు పక్కన పెడితే ఆంధ్ర వాళ్ళకి 20 మంది పెట్టుబడిదారులు ముఖ్యమంత్రి వెనకున్నారు, వాళ్ళే నడిపిస్తున్నారు, దోచుకుని వెళ్తున్నారు అనేటువంటి కామెంట్. అదే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోరండి. మంత్రివర్గ సపోర్టు, ప్రతి ఎమ్మెల్యే పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా అంతర్గతంగా చర్చించి ప్రతిది కూడా దేనికి ఏది నామినేటెడ్ గా 5 లక్షలు మనకు ఇవ్వడానికి ఉంటది. కానీ అంతకంటే పెద్ద కాంట్రాక్ట్ కావాలంటే ఆన్లైన్ టెండర్ ఉంటది. వితౌట్ టెండర్లు ఏదున్నా మీరు లీగల్ గా కూడా చూసుకోవచ్చు. ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి నాకు కూడా అంటే వాక్ స్వతంత్రం ఉంది, కానీ ఎవరినైనా విమర్శించేటప్పుడు కూడా ఆలోచన చేయండి. ఏదైనా ఆన్లైన్ టెండర్స్ ఉంటాయి. వితౌట్ టెండర్ లో ఒక చిన్న పని కూడా కాదు, 5 లక్షల లోపల అంటే నామినేటెడ్ వర్క్స్ ఉంటాయి. దాన్ని ఎవరైనా చేస్తుండొచ్చు. అది గ్రామీణ స్థాయిలో చిన్నగా ఉంటుంది. అది కూడా సర్పంచ్కే ఉంటది, కానీ డైరెక్ట్ ఎమ్మెల్యే మంత్రులు కూడా చేసే ఆస్కారం లేదు. దానికి డిపార్ట్మెంట్ పరంగా ఉంటది. వీళ్ళు ఇచ్చింది ఏదన్నా అంటే వీళ్ళు మాట్లాడింది 20 మంది తెలంగాణ ఆంధ్ర కాంట్రాక్టర్లు ఉన్న విషయం మాట్లాడుతుండ్రు కదా, ఆ 20 మందిని బయట పెట్టి వాళ్ళు ఏ రకంగా అంటే నామ్స్ ప్రకారంగా చట్ట
పరంగా కాకుండా వితౌట్ గా ఆయన ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చేస్తున్నారు అనే విషయం ఉంటే మీరు చెప్పండి, అది జరగదు. అయితే దాంట్లో ఏముంటుందంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణలో అంటే గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లు ఉన్నారు. నేను కూడా ఈ రోజు చెప్తున్నాను, ఆంధ్ర కాంట్రాక్టర్లే ఎక్కువ ఉన్నారు. దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి, కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. ఎందుకంటే ఫైనాన్స్ అయినా కానీ ఏదైనా కానీ అంటే ఇక్కడ తెలంగాణ కాంట్రాక్టర్స్ ఎక్కువ లేరు. ఇప్పుడు కాదు, గతంలో చూసుకుంటే గతం కంటే ఇప్పుడు తక్కువ వస్తున్నది. అంటే మేము మా ప్రతిపక్షాన్ని కోరడము, మా ఎమ్మెల్యే రాజగోపాల్ గారిని కూడా అడగడం ఏంటంటే వితౌట్ నామ్స్ ప్రకారము చట్ట విరుద్ధంగా, చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే మీరు తెలపండి, దాని గురించి కూడా మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆ నిర్ణయం కూడా ఒకరు తీసుకోరండి, ఖచ్చితంగా చెప్తున్నాను. మంత్రివర్గంగా లేకుండా ఎలాంటి టెండర్స్ కావు, ఆ టెండర్స్ కూడా నామినేటెడ్ పద్ధతిగా కావు, ఆన్లైన్ టెండర్స్ ఉంటాయి. దానికి ఏ రకంగా అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంటుంది. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కాంట్రాక్టర్ కూడా చేస్తారు. దాంట్లో ఎవరు కోడ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళని బట్టే లీగల్ గా చేస్తారు. దాని ఒక పద్ధతిగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంతకు ముందు లాగా పాత రోజుల్లాగా చేసుకోవడం అనేది ఉండదు. అయితే ఒక వర్క్ వచ్చిన తర్వాత దాన్ని పెంచుకుంటూ పోతుండొచ్చు, అదే ఆయన వర్క్ చేస్తున్నాడు అని, దాన్ని కూడా లీగల్ గా చూసి చట్టబద్ధంగా చూసే చేస్తారు. కానీ వితౌట్ నామ్స్ ప్రకారం ఇలాంటి చర్య కూడా జరగదండి. ఇక్కడ జరిగేది ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారికి కూడా ఆయన ఏంటంటే వ్యక్తిగతంగా వ్యాపారం నుంచి వచ్చిండో, ఆయన ఆశిస్తుండొచ్చు. ఆశించే దాంట్లో తప్పు లేదు, క్యాలిక్యులేషన్ లో మాత్రం డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే ఆయనకు కంటే తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఇచ్చిండ్రని అంటారు. నిజానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చిర్రు, తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇచ్చిర్రు, విజయశాంతి గారికి ఎమ్మెల్సీ గారు ఇచ్చిర్రు, వివేక్ వెంకటస్వామి గారికి ఇచ్చిర్రు, అదే రకంగా జూపాలి కృష్ణారావుకి ఇచ్చారు. అదే రకంగా ఈయనకి ఇచ్చినా మాకు అంటే పార్టీ పరంగా ఆలోచన చేసి ఒక కమిటీ లాగా పెద్దలు ఆలోచన చేసి ఆ నిర్ణయం తీసుకుంటుండొచ్చు. ఆయన ఆలోచనలు ఏంటంటే ఇప్పుడు బీసీ ఈ మధ్యలో ఏంటంటే అంటే మొదటి నుంచి కూడా బీసీ వాదం పెరుగుతున్నది. బీసీలకు కూడా ఇంకా పెరిగే ఆలోచన కావాలనే ఆలోచన ఉన్నది. ఆ బీసీలో ఇప్పుడు ముగ్గురు అంటే గతం కంటే 3 మంత్రులను ఇవ్వడం జరిగింది. ఆ 3 మంత్రులు కాక ఇంకా ఇస్తుండొచ్చు అని ఆయన ఆలోచన ఉండొచ్చు. అదే రకంగా ఇప్పుడు నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి అది అటిస్తుండొచ్చు. ఈ రకంగా పోతుంటే నాకు ఉండదు, నాకు భవిష్యత్తులో ఉండదు అనే ఆలోచనతోనే ఆ టెన్షన్ అంటే ఆయన ఆలోచనతోనే ఆయన వ్యక్తిగతంగా మాట్లాడితే తప్పేం లేదు. కానీ పార్టీ గురించి ఆ మాట్లాడడము సమంజసం కాదు. ఆయనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, పార్టీకి క్షమాపణ అని చెప్పి పార్టీలో ఉండడం, లేకుంటే పార్టీ నుంచి ఇప్పుడు కొత్త ఏం కాదు, ఆల్రెడీ ఇంతకు ముందు మన తీన్మార్ మల్లన్న గారిని సస్పెండ్ చేయడం జరిగింది. అదే రకంగా ఏదైనా జరుగుతుండొచ్చు. నిజానికి కూడా ఇవన్నీ తప్పులున్నా ఏమున్నా కానీ ఒకటి బాధ్యత కాదు. మా ముఖ్యమంత్రి మీద ఇన్ని రకాలుగా విమర్శలు వస్తే ఆ విమర్శలతో ఇంకా గట్టిగా అవుతున్నాం, భవిష్యత్తులో ఇంకా బలంగా ఉంటాం. మీ విమర్శలన్నీ మాకు ఆశీర్వాదంగా ఉంటాయి. ఆ తప్పులను ఎత్తి చూపే రకంగా మరి ఇంకా విమర్శన చేయండి, సద్విమర్శ చేయండి, న్యాయబద్ధంగా చేయండి. ఇంకోటి పార్లమెంట్ వర్డ్స్ అంటే అంటే కొన్ని తప్పుగా మాట్లాడితే బాగుండదు. మా ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నాము, ఆయన ఉద్యమాల నుంచి రాలేదంటుండో ప్రతి దాంట్లో కూడా ఉన్నది, ఆయన పాత్ర ఉన్నది. పాత్ర లేనిది రాననేది లేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయి రావాలంటే ఎన్ని కష్టాలను, ఎన్ని ఇబ్బందులను, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడి ఈ రకంగా వచ్చింది. ఖాళీ ఆయన ఒక ఫంక్షన్ లో ఒక వీడియో అంటే డ్రోన్ కెమెరా ఎగరవేస్తే ఆయన అరెస్ట్ చేసి ఎంతో ఇబ్బంది చేసి ఇప్పుడు ఎన్నో నష్టాలతోని ఇప్పుడు మాట్లాడుతుంటే బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఎన్నో తప్పులు చేసినారు. ఆ తప్పులను కూడా చట్టబద్ధంగా నిర్ణయం తీసుకొని, న్యాయబద్ధంగా నిర్ణయం తీసుకొని భవిష్యత్తులో వాళ్ళకు అంటే ఇబ్బందులు జరుగుతుండొచ్చు. ఇప్పుడు అనుకుంటుండొచ్చు బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ అయినా 2 కలిసి మేము ఎంపీ స్థానాలను గెలిచినాం అనుకుంటున్నారు. నిజమే, ఏ జరిగినా కానీ చట్టబద్ధంగా జరుగుతుంటది. దీంట్లో ఏదైనా ఇబ్బంది జరిగితే మాత్రము దాన్ని మీరు ఎత్తి చూపండి. దాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చర్చించి ఆ నిర్ణయాలు అనేది కమిటీ ఉన్నది, సలహా కమిటీ ఉంది. ఆ సలహా కమిటీ ద్వారా దాన్ని అంటే క్రమశిక్షణ కమిటీ ఉన్నది. ఆ క్రమశిక్షణ కమిటీ దానికి మల్లు రవి గారు ఎంపీ గారు ఉన్నారు. దాన్ని ఏ నిర్ణయం తీసుకున్నా ఆల్రెడీ పిలుపు చేయడం జరిగింది. 2 ఆప్షన్స్ ఉన్నాయి, తప్పు ఒప్పుకోవాలి. దాంట్లో ఆయన ఏ పార్టీకి పోతాడా? ఇప్పటి వరకు బీజేపీలో కొన్ని రోజులు ఉన్నాడు, బీఆర్ఎస్ లో కూడా కొన్ని సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు ఏ పార్టీలో
చేయలేకపోయినా మాకేమీ ఇబ్బంది లేదు. పార్టీలో ఉండి ఈ రకంగా కంట్లో నలుపురాగా ఉండడం అనేది పద్ధతి కాదు. దానికి రామచంద్ర గారు ఆయన వెంకటరెడ్డి గారు కూడా సంజాయించి చెప్తుండొచ్చు. అది భవిష్యత్తులో ఉండదని అనుకుంటా. దానికి ఫుల్ స్టాప్ అనేది ఒక 2-3 రోజులలో ఖచ్చితంగా పడుతుంది. ఏ నిర్ణయం జరిగినా పార్టీ నిర్ణయం చేస్తుంది. ఒకరి నిర్ణయం రామచంద్ర గారు ముఖ్యమంత్రి గారిని విమర్శించినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంటది. మాకు 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాలు మేము తప్పులు ఎన్ని చేసినా ఆ తప్పుల గురించి మేము మాటిచ్చి తప్పిన, మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు, మాటిచ్చి తప్పిన దళిత ముఖ్యమంత్రిని చేస్తామన్నారు, ఏమైంది? KG2 PG చేస్తామన్నారు, ఏమైంది? ఎన్నో ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఏమైంది? అన్నిటికీ జవాబు చెప్పండి. మీరు మాత్రం ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రతిపక్ష హోదాను కరెక్ట్ చేస్తలేరు. ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో ఉండి సుమారుగా ప్రతిపక్ష నాయకుడుగా ప్రతి నెల 5 లక్షలు తీసుకొని సుమారుగా ₹1 కోటి తీసుకొని ఆయన పాత్రను ఏంది అన్ని రకాలుగా క్యాబినెట్ హోదాను ఉంచుకొని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేయలే కేసీఆర్ గారు. ఈ రోజు కూడా ప్రతిపక్షంలో ఏదో ఉండి ఎవరినో చెప్పడం. ఓకే రామచంద్ర గారు, రైట్ అండి, రైట్. అసెంబ్లీకి లెటర్ ఇచ్చి ఖచ్చితంగా చర్చించి ప్రజాక్షేత్రంలో ప్రతి నిర్ణయాన్ని చెప్పే బాధ్యత అయినది. రైట్ రామచంద్ర గారు, రైట్ అండి, సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రేయర్ గారు ఓకే అండి. శ్రేయర్ గారు కంక్లూడ్ చేసేయండి, అంటే ఏం చెప్పదలుచుకున్నారు? మా రామచంద్రన్ లాంటి వాళ్ళు ఆ కాంగ్రెస్ పార్టీకి చాలా మంది త్యాగం చేస్తూ ఉన్నారు. ఇట్లా మా రామచంద్ర కూడా అట్లా త్యాగం చేసి ఆ పార్టీని బాగా తెలుసు ఏం జరుగుతుందో, కానీ పాపం తనలాడుతుండు. తప్పులేదు, ఒక పార్టీలో ఒక అధికార ప్రతినిధి హోదా వచ్చి ఆ పార్టీ తనకి ఇచ్చిన అవకాశాన్ని తను సద్వినియోగం చేసుకుంటున్నందుకు మా రామచంద్రుడికి సల్యూట్ అన్న. మనలాంటి వాళ్ళ బలిదానాల మీదనే అన్న ఆ పార్టీలో రాజ్యం వెళ్తుంది. అయితే విషయం కాడికి వస్తే అన్న, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన విషయాల మీద చర్చిస్తే వారు మాట్లాడిన విషయాలన్నీ కూడా మనం అందరం సమాజం కూడా అందరూ అనుకుంటున్న విషయాలనే రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. కానీ ఏ సందర్భంలో చెప్పిండు? ఆయనకు అవకాశం దొరుకుతలేదని అక్కతోటి చెప్పిండు. కానీ రాజగోపాల్ రెడ్డి ఏమన్నా పునీతుడా, ఏమన్నా ప్రజాస్వామికవాదా, ఏమన్నా ఉద్యమాల నుంచి వచ్చినాడా అని అనుకున్నప్పుడు ఆయన బాధంతా కదే. నాకన్నా కొద్దిగానన్నా సంబంధాలు, కానీ ఏ సంబంధాలు లేడు ముఖ్యమంత్రి అయ్యి నాకెందుకు మంత్రి అవకాశం ఇస్తలేడని అక్కసు కనబడుతుంది అందులో రాజగోపాల్ రెడ్డి మాటలలో. కానీ రేవంత్ రెడ్డి గారి విషయం కాడికి వస్తే అన్న, రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పాలసీల మీద కానీ వాళ్ళకి సంబంధించినటువంటి నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకొని జిత్నే ఆబాదీ ఉత్తన భాగీదారి అనే దేశమంతా ఒక పెద్ద సామాజిక విప్లవం కోసం, ఎందుకంటే తమ పూర్వీకులు చేసినటువంటి పాపాలని ప్రాయశ్చిత్తం చేసుకునే పనిలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే బీసీల విషయంలో కాకా కలెక్టర్ కమిషన్ వేసిండు నెహ్రూ, దాన్ని బొందబెట్టిరు. మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో బీపీ మండల్ కమిషన్ వేసిరు. దాన్ని అమలు చేసేటప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి దాన్ని తొక్కిపెట్టింది. తర్వాత వీపీ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దాన్ని అమలు చేయడం కోసం 40 రికమెండేషన్స్ చేస్తే ఒక్క రికమెండేషన్ నామమాత్రంగా అమలు చేయడానికి వీపీ సింగ్ ముందుకొస్తే ఈ రాహుల్ గాంధీ వాళ్ళ అయ్య అయినటువంటి, అంటే ఫాదర్ డాడీ అయినటువంటి ఆయన మద్దతు ఉపసంహరించుకొని వీపీ సింగ్ ప్రభుత్వాన్ని కూలగొట్టిండు రాజీవ్ గాంధీ. కాబట్టి 3 తరాలుగా ఓబీసీలకు ఈ భారతదేశంలో 50% పైగా 60% ఉన్నటువంటి ఓబీసీలకు అన్యాయం చేసిన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకునే పనిలో రాహుల్ గాంధీ ఉన్నాడు. కానీ రేవంత్ లాంటి వాళ్ళకు, ఈ రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళకు వీటన్నిటితో సంబంధం లేదు. వాళ్ళకు అలాగా అనుకోకుండా దొరికినటువంటి అయాచితంగా దొరికింది ఈ అధికారం. ఎందుకు? ఇంతకుముందు మా అన్న చెప్పిండు, మా రామచంద్రన్న ఏం చెప్పిండు? బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, రకరకాల ఆయన చెప్పిన వాటిలలో నేను కూడా ఆహ్వానిస్తున్నాను. నిజమే, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీల అమలులో ఎంతో కొంత వైఫల్యం ఉంది కాబట్టే ప్రజలు ఇంతకంటే మెరుగైనటువంటి ప్రభుత్వం మొత్తాన్ని ఆశపడి కాంగ్రెస్ కోటేశారు. ఇందులో నాకు కాదు, కేసీఆర్ కూడా భిన్నాభిప్రాయం లేదు. ఇక మాటకు ముందు వీళ్ళు ఈ అసెంబ్లీకి రావాలి, రేవంత్ రెడ్డి ముంగడ కూర్చోవాలనే ఒకటి ఉంచుడు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే అర్థం అన్న, అసెంబ్లీలో రేవంత్ రెడ్డికి ఎదురుగా కూర్చుంటేనే కాదన్నా, 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు అవకాశం ఇచ్చారు. అది అసెంబ్లీలో పోయి కూర్చుంటే మాత్రమే కాదా హోదా. ఈ సమాజంలో ఏ హామీలు ఇచ్చి ఏ ప్రజల కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఏమేమి పనులు చేస్తామన్నారో, చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నాయో ఆ బాధ్యతలన్నింటినీ తన మొత్తం ఎమ్మెల్యేల టీంలో వచ్చి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయననే పోయి ఎదురుగా కూర్చోడు కాదు. ఇప్పుడు మంత్రిమండలి అంటే కూడా రేవంత్ రెడ్డి అన్ని చేయాలని మేము అడుగుతలేమన్నా. రేవంత్ రెడ్డి ఉన్నటువంటి మొత్తం మంత్రివర్గానికి
ముఖ్యమంత్రి నాయకుడు. అట్లే మా మొత్తం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి ఎల్పీ నాయకుడుగా, బీఆర్ఎస్ ఎల్పీ నాయకుడుగా కేసీఆర్ గారు వారి పాత్ర చాలా క్రియాశీలకంగా పోషిస్తుండు. ఒక్క అసెంబ్లీలో ఎదురుగా కూర్చున్నాడు కాదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే. ఇది ఒక పెద్ద దుష్ప్రచారాన్ని, అడ్డమైన ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. కానీ మన మెయిన్ మీడియా కూడా ప్రధాన మీడియా హౌస్లు అన్ని కూడా పచ్చ మీడియా, చంద్రబాబు కన్సర్న్లో ఉన్నటువంటి కమ్మ మీడియా, రేవంత్ రెడ్డి కన్సర్న్ ఉన్నటువంటి రెడ్డి మీడియా ఏం చెప్తుందంటే వీళ్ళందరి బాధ అంతా కూడా రేవంత్ రెడ్డికి ఎదురుగా కేసీఆర్ ఎందుకు కూర్చుంటలేడని చర్చ. అది కాదన్నా, మన రాజ్యాంగం ప్రకారం అది కాదు. శ్రీహరి గారు అది కాదు. అధికార పార్టీ చేస్తున్నటువంటి అక్రమాలు కానీ అభివృద్ధి కానీ, అభివృద్ధిలో లోపాలను ఎత్తి చూపెట్టాలి, అక్రమాలని ఎత్తి చూపెట్టాలి. ఈ ప్రభుత్వానికి సంబంధించి 5 లక్షల జీతము, అదేదో 5 లక్షల జీతం గురించి మాట్లాడుతున్నారు. అది కాదు. ఈ 20 నెలల్లో మీరు తీసుకొచ్చిన 2 లక్షల కోట్ల అప్పులు ఎట్లా దుర్వినియోగం అవుతున్నాయో కూడా చెప్తాడు ఆయన. ఎవరి ద్వారా? తన ఎమ్మెల్యేల ద్వారా, తన క్యాడర్ ద్వారా, తన పార్టీ ద్వారా మీ హామీలన్నింటినీ ఎండగట్టే పనిలో ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు వారి పాత్రను వారు పోషిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రిగా మీ విజయాన్ని ఒక్క మాట, ముఖ్యమంత్రిగా మీ పాత్ర సరిగ్గా నిర్వర్తించలేక అటెన్షన్ ను డైవర్షన్ చేయడం కోసం మీరు చెప్పండి అన్న. వచ్చిన ప్రతి సందర్భంలో మీరు పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, వెంటనే రైతులకు రుణమాఫీ ఒక ఎజెండాను, రైతులకు రైతు భరోసా ఒక ఎజెండాను, లేదా బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి లోపాల మీద కమిషన్ చర్చ వస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక మళ్ళీ బీఆర్ఎస్ రైతుత్వ సభల దాకా ఏ చర్చ ఉండదు. బీఆర్ఎస్ రైతుత్వ సభ తెల్లారి ఉంటుంది అనగా మళ్ళీ ఒకసారి లీకేజీలు ఉంటాయి, ప్యాకేజీలు లీకేజీలు. మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి అనగానే రైతులకు రైతు భరోసా ఇస్తారు. మా రామచంద్రను నేను మధ్యలో ఒక విషయం చొక్కేసుకోకపోతే మా అన్న కోపం వచ్చింది. ఏమని అన్న నన్ను మాట్లాడు అన్నాడు. ఏ విషయం అంటే మేము 1,00,000 కోట్లు రైతులకు పెట్టామన్నాడు. అరే రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడితేనే రైతులు భరిస్తలేరు, ప్రజలు భరిస్తలేరు. మీ అందరూ అబద్ధాలు ఆడితే ఎట్లనే? మీరు ఇచ్చింది ఎంతనే? 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా, 18,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ, 27,000 కోట్లు మీరు తెచ్చిన అప్పులు. మేము 10 ఏళ్లలో మేము చేసిన అప్పు 4,29,39,000 కోట్లు. మీరు 20 నెలలలోనే మీరు తెచ్చిన అప్పు 2 లక్షల కోట్లు. కాబట్టి ప్రజలు ఏది తెలుస్తలేదు, వాళ్ళకి ఏం అయితలేదు. మేము ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారని అనుకోకండి అన్న. ప్రజలు చాలా, తెలంగాణ ప్రజలు చాలా, నిన్న చూసారు మీరు బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల పేరుతో పోయి ధర్నా అని కూర్చున్నాడు. పక్కనే కూతబెడుతున్న ఉన్న రాహుల్ గాంధీ రాలే, ఎక్కడికి రాడు. ఇక దానికి కూడా కవరేజ్ ఇస్తుడు. ఈయన పెట్ట మీటింగ్ సోనియా గాంధీ రాలేదు, నేను రాలేను అని లెటర్ ఇస్తే నాకు ఇది ఆస్కార్ అవార్డు, నాకు ఇది నోబెల్ అవార్డు, నాకు ఇది లైఫ్ టైం అచీవ్మెంట్ అంటున్నాడు. ఏందన్నా ఈ తెలంగాణ ప్రజలకు ఎంత దుర్గతి కొద్దిగా నమ్మి ఒక్క 2% ఓట్లు మా పార్టీలో జరిగినటువంటి లోపాలు, హామీల లోపాలు, అధికార లోపాలు, కుటుంబంలో జరిగినటువంటి విషయాలు, చిన్న లోపంతో 2% ఓట్లు తేడా ఇచ్చినందుకు ప్రజలు రోజు మనోవేదన అనుభవిస్తారు. ఇంత అజ్ఞాని ముఖ్యమంత్రిని, ఇంత అసంతృప్తులతో ఉన్నటువంటి కనీసం ఏ మంత్రి అన్న మీరు చూడండి అన్న, ఒక మంత్రికి 2వ మంత్రి మధ్య సమన్వయం లేదన్న. హెలికాప్టర్ కోసం అన్న, గాలిమోటర్ కోసం పాలనా యంత్రాంగాన్ని గాలి వదిలేసి గాలిమోటర్ కోసం కొన్నాళ్ళు పెట్టుకుంటున్నా వీళ్ళు. ఇది అన్న ఇంత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రులు మారకుండా లేదు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి ఫైనల్ గా రామచంద్ర గారు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పేసి క్లోజ్ చేసేయండి. అంటే ఇంకా సమర్థించుకుంటున్నారంటే సొంత ఎమ్మెల్యేనే ఇన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి పైన విమర్శలు మామూలే, లేకపోతే ఇవన్నీ విమర్శలు మామూలే, విమర్శించే హక్కు అందరికీ ఉందంటున్నారు. క్రమశిక్షణ చర్యలు కూడా ఇప్పటికీ తీసుకోలేకపోతున్నారు. ఎలా చూడాలి? మీ పార్టీని ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తారు? క్రమశిక్షణ చర్య ఖచ్చితంగా ఉంటుందండి. ఆల్రెడీ ఈ క్రమశిక్షణ కమిటీ ఆల్రెడీ ఆయనకు పిలుపు ఇవ్వడం జరిగింది. దానికి ఆయన సంజాయిషి ఇస్తే దాన్ని బట్టి ఆలోచన నిర్ణయం జరుగుతుంది. ఇంకోటి, ఇంతకుముందు మిత్రుడు మాట్లాడినట్టు, బీఆర్ఎస్ మిత్రుడు యాదవ్ గారు మాట్లాడినట్టు, ఇక్కడ మనకు అసెంబ్లీ అంటే అసెంబ్లీ అధ్యక్షతన స్పీకర్ ద్వారా ఉంటుంది. స్పీకర్ ముందుండి స్పీకర్ కి జవాబు చెప్పాలి. ఆడ మంత్రివర్గానికి ముఖ్యమంత్రి ముందు కూర్చోవాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి అయినా
ప్రతిపక్ష మంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడైనా ఇంకెవరైనా కానీ ఎవరైనా కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే స్పీకర్ కు జవాబు చెప్పాల్సి వస్తుంది. స్పీకరే బాస్ ఉంటాడు, ఆయన అధ్యక్షతన జరుగుతుంది. దానికి మీరు ఓన్లీ ఈయన ముందు ఈయనకు సంజాయిషి అంటే ముఖ్యమంత్రికి సంజాయిషి ఇచ్చి ఆయన ముంగట కూర్చుంటాడు అనేది కరెక్ట్ కాదు. అదొకటి. అదే రకంగా ఇక్కడ మీరు విమర్శించే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలన్నిటిని కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది. దేంట్లో కూడా ఇబ్బంది జరగదు. ఆర్థికంగా ఉన్న లొసులుబాట్లు బట్టి, ఆర్థికంగా ఇబ్బందులను బట్టి మార్పు జరుగుతుంది. ఇప్పుడు సుమారుగా నెలకే 6,500 కోట్ల రూపాయలు అంటే 20 నెలల అంటే అదే సుమారుగా 1,20,00,000 అంటే సుమారుగా 1,00,000 కోట్ల వరకు దాటిపోతున్నది. అంటే ఇబ్బంది అనేది పెరుగుతున్నది. అంటే ఇంట్రెస్ట్లు కట్టి మెయింటెనెన్స్ చేయడానికే ఇబ్బంది జరుగుతుంది. దాంట్లో ఆర్థికంగా ఎవరైనా కానీ మనమైనా ఎవరైనా కానీ ఆర్థిక ఉన్న వనరులను బట్టి ఏదైనా నిర్ణయం చేయడం జరుగుతుంది. కొన్ని సంక్షేమ ఫలాల్లో ఇబ్బంది జరుగుతుండొచ్చు. ప్రజలకు ప్రతి ఒక్క సంక్షేమ ఫలాన్ని ఇచ్చిన మాట ప్రకారం భవిష్యత్తులో ఖచ్చితంగా నెరవేరుస్తాము. అదే రకంగా రాజగోపాల్ రెడ్డి గారి విషయం కూడా క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. లేకుంటే వాళ్ళ అన్న ఆయన వెంకటరెడ్డి గారు నిర్ణయం తీసుకొని దాన్ని ఏదో స్టాప్ జరుగుతుంది. అది కంట్లో నలుసుగా ఎక్కడ కూడా ఒప్పుకోవడం జరగదు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయంలో ఏదున్నా కానీ ప్రజాస్వామ్యబద్ధంలో అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలను బయట మాట్లాడుతున్నాడు. అది పార్టీ ఎప్పుడు కూడా క్షమించదు. ఒక నిర్ణయం అనేది ముఖ్యమంత్రి మంత్రులు వర్గము మొత్తం తీసుకుంటేనే జరుగుతుంది. ముఖ్యమంత్రి మంత్రివర్గము దాని కమిటీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్లనే ఎమ్మెల్యేలు కూడా ప్రతి ఒక్కరు కూడా మంత్రివర్గాన్ని ఆశిస్తున్నారు. మా మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన అంటే రోహిత్ రావు గారు కూడా కొత్తగా వచ్చిండు, ఆయన కూడా ఆశిస్తుండు. ప్రతి ఒక్కరు ఆశిస్తుంటే దాంట్లో తప్పు లేదు. మంత్రివర్గం ఆశించిన దాంట్లో తప్పు లేదు. ఇక్కడ వచ్చింది ఓబీసీ నినాదం వస్తున్నది. భవిష్యత్తులో ఓబీసీలకు పెరుగుతుండొచ్చు. దాన్ని బట్టి కొన్ని అంటే నిబంధనలు అంటే పార్టీ కూడా నిర్ణయం జరుగుతుంది. ఆ నిర్ణయాన్ని బట్టే ముంగట జరుగుతుంది. కానీ ఇప్పుడైతే దాంట్లో ఆయన వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారి తప్పేముండదు. ఏ నిర్ణయాలు తీసుకున్నా కమిటీ నిర్ణయం తీసుకుంటుంది, మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేయడం అవుతుంది. థ్యాంక్ యూ రామచంద్ర గారు. అదేవిధంగా శ్రీహరి గారు థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. చూస్తున్నాం కదా మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి కుమ్ములాటకు సంబంధించి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఖచ్చితంగా ఒక నిర్ణయం ఉండబోతోంది క్రమశిక్షణా చర్య కింద. ఎందుకంటే ఇంత బహిరంగంగా అంతర్గత విషయాలు చర్చించడం ఏమాత్రం భావ్యం కాదు. ఇప్పటికే కాంగ్రెస్లో అధిష్టానం కూడా ఆలోచిస్తోంది. ఒక నిర్ణయం ఉంటుంది, ఆయన సంజాయిషి ఇచ్చుకుంటే పర్వాలేదు, లేకపోతే ఖచ్చితంగా నిర్ణయం ఉంటుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా చెప్తున్నారు. అండ్ బీఆర్ఎస్ నాయకులు అయితే పూర్తి స్థాయిలో విమర్శిస్తున్నారు. అంటే ఏదైతే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా వాస్తవాలే, అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా వాటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారనే విధంగా చెప్తున్నారు. చూద్దాం మరి ఈ అంతర్గత కుమ్ములాట ఏ స్థాయికి వెళ్తుందో, చిలికి గాలివానగా మారుతుందనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.